సహోదరి సహోదరులారా, అమరస్వరం అనే కార్యక్రమానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాక్య పఠనము యోహాను సువార్త 4వ అధ్యాయము 39 నుంచి 42 చదువుకుందాము. నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఈ వాక్యమును ఆధారం చేసుకొని లోక రక్షకుడు అనే అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాము. లోకము అనగా జగము అనగా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి జనము, ప్రజలు అని మనం చూస్తున్నాం. దేశము అనగా జనము. అందుకే మన తెలుగులో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మనం చెప్పుకుంటాము. అదేవిధంగా లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. దేవుడు చెప్పిన విధంగా ఈ వాక్యంలో మనం చదివినట్లయితే ఈయన నిజముగా లోక రక్షకుడు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి లోక రక్షకుడు, జనమునకు రక్షకుడు, లోకమును రక్షించువాడు, లోకమును కాపాడువాడు, లోకమును కాచువాడు అని అర్థములుగా మనము చూస్తూ ఉన్నాము. లోకరక్షకుడు, లోకాన్ని రక్షించువాడు, లోకమును వారి పాపముల నుండి రక్షించువాడు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి యేసు ప్రభువు దేవుని యొక్క వాక్యంలో లోక రక్షకుడుగా ప్రత్యక్షమైనాడు. ఆయన ఈ లోకమంతటి కోసము వచ్చినాడు. కేవలం యూదుల కోసం మాత్రమే ఆయన ఈ లోకంలోనికి రాలేదు. కేవలం యూదులను రక్షించుట కోసమే, కేవలం యూదులకు బోధించుట కోసమే, కేవలము యూదులను స్వస్థపరచడం కోసమే, కేవలం యూదుల కోసం మాత్రమే సూచక్రియలు చేయటం కోసమే, కేవలము యూదులకు మాత్రమే ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియజేయటం కోసం మాత్రమే, కేవలం యూదుల కోసం మాత్రమే ఆయన శిలువ పైన మరణించటం కోసము ఆయన ఈ లోకంలోనికి రాలేదు. ఆయన లోకమంతటి కోసము వచ్చినారు. లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసము ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. దావీదు పట్టణం మందు ఆయన రక్షకుడుగా జన్మించి ఉంటున్నాడు. ఈ రక్షకుడు లోక రక్షకుడుగా ప్రఖ్యాతి చెంది ఉంటున్నాడు. ఆ లోక రక్షకుని గురించి ఈరోజు మనము ధ్యానము చేసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సమరయులు యేసు ప్రభువుని గురించి సాక్ష్యమిస్తూ ఉంటున్నారు. సమరయులు అన్యులు, వాళ్ళు దేవుని ఎరుగనటువంటి వారు, యూదులతో సాంగత్యము చేయనటువంటి వారు, యూదులు వారిని ఏమాత్రం కూడా దరికి రానివ్వరు, వారిని ముట్టరు. మరి యూదులు వారికి తాగను కూడా నీళ్లు ఇవ్వనటువంటి వారు, వారి ద్వారా వీళ్ళు నీళ్లు కూడా తాగనటువంటి వారు. ఈ విధంగా యూదులకు కానీ సమరయులకు కానీ ఎలాంటి సంబంధం కానీ బాంధవ్యాలు కానీ ఉండేవి కావు. యూదులు స్వకీయ జనముగా భావింపబడేవారు, మరి సమరయులైతే అన్యజనులుగా భావింపబడేవారు. అయితే అన్యజనులుగా భావింపబడుతున్నటువంటి ఆ సమరయులే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని గురించి లోక రక్షకుడుగా వారు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. అయితే ఎవరైతే లేఖనములు తెలుసుకొని ఉంటున్నారో, ఎవరైతే లేఖనములను కలిగి ఉంటున్నారో, ఎవరైతే వాగ్దానములను, నిబంధనలను, ధర్మశాస్త్రమును కలిగి ఉంటున్నారో వారు యేసుక్రీస్తును లోకరక్షకుడుగా తెలుసుకోకపోయినారు. అయితే అన్యజనులైనటువంటి సమరయులు ఇదిగో యేసుక్రీస్తును లోకరక్షకుడుగా తెలుసుకుని ఉంటున్నారు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, ఆ సమరయుల స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని వారు సాక్ష్యం ఇస్తుంటున్నారు. వారు ఏ విధంగా తెలుసుకున్నారు? సమరయ స్త్రీ వారికి యేసుని గురించి చెప్పటం వలన వారు యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని ఉంటున్నారు. ఈ యొక్క సమరయ స్త్రీ యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా తెలుసుకునినది? యేసు ప్రభు ఒకసారి సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్ళినాడు. అప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు ఆ బావి దగ్గరికి వచ్చినది. ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుకు ఆ సమరయ స్త్రీకి మధ్య సంభాషణ జరుగుతున్నది. ఆ యొక్క సంభాషణలో మరి మనము ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు ఏమిటంటే ఆ స్త్రీ పలికినటువంటి మాటలను మనము గమనించవలెను. మొదటిగా యాకోబు కంటే గొప్పవాడవా అని యేసుక్రీస్తును ప్రశ్నిస్తున్నది. రెండవదిగా నాకు
పెనిమిటి లేడు అని చెబుతున్నది. మూడవదిగా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చెబుతున్నది. నాలుగవదిగా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి అని చెబుతున్నది. ఐదవదిగా యెరూషలేములో దేవునిని ఆరాధించాలని మీరు చెబుతారు అని చెబుతున్నది. ఆరవదిగా క్రీస్తనబడిన మెస్సియా వస్తాడని నాకు తెలుసు అని చెబుతున్నది. ఏడవదిగా ఊరి వారితో ఈయన క్రీస్తు కాడ ఊరిలోనికి వెళ్ళి సమరయ స్త్రీ వారందరికీ కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క మాటలన్నిటిని బట్టి చూస్తే ఈ యొక్క సమరయ స్త్రీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నది. ఈమెకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నదని మనకు తెలుస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నేను జీవజలములు ఇచ్చినటువంటి వాడను అని చెప్పినప్పుడు ఆమె, అయ్యా నేను చేతుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ జీవజలాలు ఏమిటో నాకు ఇవ్వమని అడిగినప్పుడు ప్రభు ఏమని చెప్పినాడంటే, నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము. అప్పుడు ఆ సమరయ స్త్రీ ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏమిటి అంటే, అయ్యా నాకు పెనిమిటి లేడు అని ఆమె సమాధానం ఇచ్చినది. ప్రభు ఏమంటున్నాడంటే, నీకు పెనిమిటి లేడు అని నీవు చెప్పినటువంటి మాట వాస్తవమే, అయితే నీకు 5 మంది పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని ప్రభు చెప్పినాడు. అంటే ఇక్కడ 5 మంది పెనిమిటులు నీకు ఉన్నారంటే వారు శారీరకమైనటువంటి పెనిమిటులు కాదు అని మనం చూస్తున్నాము. 6వ వాడు అంటే శారీరకమైనటువంటి పెనిమిటి కాదని మనం చూస్తున్నాము. వాస్తవానికి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. 5 మంది దేవతలను ఆ సమరయ స్త్రీ పూజిస్తూ ఉన్నది. అందువలన ఆమెకు 5 మంది పెనిమిటులు ఉన్నారని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అదే విధంగా 5 మంది దేవతలు కాక మరి 6వ దేవతను కూడా ఆమె పూజిస్తూ ఉన్నది. అందువలన ఇప్పుడున్నటువంటి పెనిమిటి నీవాడు కాదు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి విషయాలను గ్రహించినప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహిస్తున్నాను అంటుంది. కాబట్టి ఆమె యొక్క జీవితాన్ని తెరిచి చూపించి చెప్పినప్పుడు ఆమె యేసుక్రీస్తును ప్రవక్తగా గుర్తిస్తుంది. ప్రవక్త అనే మాట ఆమె నోట్లో నుంచి వచ్చింది. ఆ ప్రవక్త అనే మాట ఆమె నోట్లో నుంచి వచ్చిందంటే నిజముగా ఆమె లేఖనములను తెలుసుకునేటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నది, మరి మన పితరులు తాగి మనకిచ్చినటువంటి ఈ బావి ఉంది కదా, మరి ఆ యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అంటుంది. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులను గురించి ఈ స్త్రీకి సమగ్రమైనటువంటి ఒక అవగాహన ఉన్నట్టుగా ఈ మాటల ద్వారా మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఆ తర్వాత పెనిమిటి లేడు అని చెప్పేసి ఆమె చెబుతూ ఉన్నది. కాబట్టి దీనిని బట్టి కూడా మనం చూసినట్లయితే ఆమె ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కలిగినట్టుగా మనము చూస్తుంటున్నాము. ఆ తర్వాత ఇంకా ఏమంటుంది, నీవు ప్రవక్తవని గ్రహిస్తూ ఉన్నాను అని చెబుతోంది. కాబట్టి ప్రవక్తవని గ్రహిస్తున్నాను అని చెబుతుంది అంటే ప్రవక్తలను గురించినటువంటి చరిత్ర ఈమె బహుగా తెలుసుకొని ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉంటున్నాము. మరి ఇంకా ఏమంటుందంటే, పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, అయితే ఆరాధించవలసిన స్థలము యెరూషలేమందున్నదని మీరు చెప్పుదురు అని అంటున్నది. కాబట్టి దేవుణ్ణి, ఆ దేవదేవుణ్ణి ఎక్కడ ఆరాధించవలెనో, పితరులు ఆ దేవదేవుణ్ణి ఎక్కడ ఆరాధించిరో అన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ సమరయ స్త్రీకి స్పష్టముగా తెలుసు. అంటే ఆమె ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఉన్నది. ఈ విషయాల పట్ల ఆమె ఆసక్తి కలిగి ఉన్నది. అందువలన ఈమె ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్త్రీగా, దైవికమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి స్త్రీగా, లేఖనాలను సంపూర్ణంగా అవగాహనము చేసుకునేటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తనబడినటువంటి మెస్సియా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేస్తాడు అని అంటుంది. ఈ మాటను బట్టి కూడా మనం చూసినట్లయితే క్రీస్తనబడినటువంటి మెస్సియా వస్తాడని, ఆయన వచ్చినప్పుడు సమస్తమును సరిదిద్దుతాడు అన్నటువంటి అవగాహన ఈ సమరయ స్త్రీకి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. ఈ మాటలను బట్టి కూడా మనం ఆలోచించినట్లయితే ఆమె ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది. ఆ తర్వాత ఇంకా ఏమంటుందంటే, ఇవన్నీ మాటలు చెప్పిన తర్వాత ఆమె నీళ్లు చేదుకొనటానికి తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క కుండను బావి యొద్దనే వదిలిపెట్టేసింది. ఎందుకనగా చాలా సంతోషమైంది. ఆమె
క్రీస్తు అనబడినటువంటి మెస్సియా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మరి మాకు అన్ని కూడా సరిగా చెప్తాడు అని ఎప్పుడైతే ఆమె చెప్తాడో అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నటువంటి నేనే ఆయనను అని చెప్పగానే ఆమెకు ఎంతో సంతోషము ఆశ్చర్యము వేస్తుంది. అందువలన వెంటనే ఆ యొక్క కుండను ఆ యొక్క బావి యొద్దనే వదిలిపెట్టి తమ యొక్క ఊరిలోనికి వెళ్ళి ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వ్యక్తిని నేను కనుగొనినాను, ఈయన క్రీస్తు కాడా, ఇదిగో ఈయన యందు మీరు నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఆయన క్రీస్తు అని ఆ ఊరి వారికి సాక్ష్యం ఇచ్చింది. ఆమె సాక్ష్యం విన్నటువంటి వారందరూ యేసుక్రీస్తును నమ్ముకొని అందరూ కూడా కలిసి ఆయన దగ్గరికి వచ్చినారు. మీరు 2 దినములు మా ఊరిలో ఉండాలని యేసుక్రీస్తును విజ్ఞప్తి చేసుకున్నారు. అందువలన యేసు ప్రభువు వారి ఊరిలో 2 దినములు ఉన్నాడు. 2 దినములు ఉండి వారికి అనేకమైనటువంటి విషయాలను బోధించినాడు. సమరయ స్త్రీ చెప్పినప్పుడు కొంతమంది నమ్ముకున్నారు. యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఇంకా చాలా మంది యేసుక్రీస్తును నమ్ముకున్నారు. ఆయనే నిజమైనటువంటి క్రీస్తు అని నమ్ముకున్నారు. ఆయనే దేవుని చేత పంపబడినటువంటి క్రీస్తు అని నమ్ముకున్నాడు. ఆయనే మరి దేవుని చేత అభిషేకింపబడి ఈ లోకమునకు రావలసి ఉన్నటువంటి క్రీస్తు అని వారందరూ కూడా అంగీకరించారు, నమ్ముకున్నారు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆ సమరయ స్త్రీతో వారు అన్నటువంటి మాటలు ఏమిటంటే, ఇక మీదట కేవలం నీవు చెప్పినటువంటి మాటలను బట్టి మాత్రమే కాదు, కానీ ఇదిగో ఈయన నిజమైనటువంటి లోకరక్షకుడని మేమే తెలుసుకొని ఉన్నాము అని ఆ స్త్రీకి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. సమరయులైనటువంటి వారు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును లోకరక్షకుడుగా అంగీకరించారు. లోకరక్షకుని వారు కన్నులారా చూశారు. వారు ఎంతో భాగ్యవంతులుగా కనబడుతూ ఉంటున్నారు. నిజముగా ఇలాంటి లోకరక్షకుని ఈరోజు ఎందరో చూడలేకపోతూ ఉన్నారు, ఎందరో గుర్తించలేకపోతూ ఉన్నారు, ఎందరో అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఆయన యొక్క క్షమాదానమును చాలా మంది పొందుకోలేకపోతూ ఉంటున్నారు. ఆయన యొక్క శిలువ దగ్గరికి అనేకులు రాలేకపోతూ ఉన్నారు, ఆయన యొక్క సన్నిధానంలోనికి రాలేకపోతూ ఉన్నారు. అయితే ఈ అన్యులైనటువంటి సమరయులైతే ఇదిగో ఆయన దగ్గరికి వచ్చినారు, ఆయనను ప్రాధేయపడినారు. 2 రోజులు తమ యొద్ద ఉండవలెనని బతిమాలుకునినారు. వారి యొక్క మనవిని పురస్కరించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2 దినములు వారి యొద్దనే ఉన్నాడు. విశేషమైనటువంటి బోధలను వారికి చేసినాడు. అందువలన యేసుక్రీస్తును వారు క్రీస్తుగా అంగీకరించి, అంతేకాదు ఈయన నిజముగా లోకరక్షకుడు అని వారు తెలుసుకొని ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనము చదివించున్నాము. అదే మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మము తీసుకొనటానికి యోహాను దగ్గరికి వస్తూ ఉన్నాడు. యోహాను చూసి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పరిచయం చేస్తూ ఉంటున్నాడు. ఏమని పరిచయం చేస్తూ ఉంటున్నాడు? ఇదిగో ఎంత గూఢార్థంగా మరి స్నానికుడైనటువంటి యోహాను చెబుతున్నాడో ఇక్కడ మనము గమనించగలము. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను యేసుక్రీస్తుని గురించి సంపూర్ణంగా గ్రహించినటువంటి వాడుగా ఇక్కడ మనకు కనబడుచున్నాడు. యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేయటానికే, యేసుక్రీస్తు కంటే ముందుగా యేసుక్రీస్తుకు మార్గమును సరళము చేయటానికే యోహాను ఈ లోకమునకు దేవుని చేత పంపబడినాడు. ఈ విషయము దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉంటున్నాము. యేసు ప్రభు లోక పాపములను మోసుకునినటువంటి వాడు. లోకములో ఉన్నటువంటి జనులందరూ చేసినటువంటి పాపములను తన భుజము పైన సిలువగా మోసుకునినటువంటి వాడు. ఇదిగో సిలువను మోపినటువంటి స్థలము నుండి కల్వరి గిరి యొద్దకు కూడా లోకముల యొక్క పాపములను సిలువ రూపంలో ఆయన భారమైనటువంటి ఆ యొక్క పాపమును, ఆ పాప భారమును సూచించున్నటువంటి ఆ యొక్క సిలువను మోసుకొని ఇదిగో ఆ ఎర్రని ఎండట్లో కల్వరి గిరి వరకు వచ్చి ఉంటున్నాడు. లోక పాపములను మోసుకొని వచ్చి ఉంటున్నాడు. సిలువను మోసుకొని వచ్చి ఉంటున్నాడు. ఆ సిలువ పైన మేకులతో గుచ్చబడి సిలువ వేయబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాము. కాబట్టి యోహాను ఈయనను లోకరక్షకుడుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పరిచయం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా యోహాను రాసినటువంటి సువార్త
3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి లోకమును ప్రేమించాడు దేవుడు, ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు, అనగా లోకమును ప్రేమించాడు దేవుడు. లోకములో ఉన్నటువంటి జనులను ప్రేమించాడు, లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమించాడు. ఆ మనుషులందరిలో మరి ఎవరెవరైతే తన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో, తన కుమారుని అంగీకరిస్తారో వారు నశించకుండా నిత్య జీవము పొందినట్లు ఆ కుమారుని లోకానికి అనుగ్రహించాడు. ఆ తర్వాత 17వ వచనంలో మనం చూసినట్లయితే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములకు పంపలేదని మనం చూస్తున్నాము. కాబట్టి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందవలెను అనున్నది దేవుని చిత్తమై ఉంటున్నది, ఆయన ప్రణాళిక అయి ఉంటున్నది, ఆయన దయాపూర్వక సంకల్పమై ఉంటున్నది. అందువలననే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు అని ఈ వచనంలో మనము చూస్తున్నాము. లోకమును రక్షించుటకు దేవుని చేత ఈ లోకానికి పంపబడినటువంటి వాడు. ఈ లోకము యేసుక్రీస్తును విశ్వసించాలి, యేసుక్రీస్తు దేవుని చేత పంపబడిన వాడు అని విశ్వసించాలి, యేసుక్రీస్తు దేవుని యొక్క అద్వితీయ కుమారుడని విశ్వసించాలి, యేసుక్రీస్తును దేవుని యొక్క కుమారుడని విశ్వసించి ఆయన నామమందు రక్షణ పొందాలి. ఆ రక్షణ ఆ విధముగా పొందుటకే దేవుడు యేసుక్రీస్తును ఈ లోకములోనికి శరీరధారిగా పంపి ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుని ఉంటున్నాము. అదేవిధంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనము చూసినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనము చూసినప్పుడు, చిన్నపిల్లలారా మీరు పాపం చేయకున్నటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. సర్వలోక పాప పరిహారకుడుగా మరి ప్రకటింపబడుతూ ఉన్నాడు అని ఇక్కడ మనం చదువుతూ ఉంటున్నాము. యేసుక్రీస్తు సర్వలోక రక్షకుడు, సర్వలోక పాపహరుడు, సర్వలోక పాపములను హరించినటువంటి వాడు, దేవుని కుమారుడు అని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. మనము యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించవలసినటువంటి వారముగా ఉంటున్నాము. ఆ తర్వాత అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివినప్పుడు, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము అని ఇక్కడ చెప్పబడి ఉంటున్నది. కాబట్టి ఆకాశం క్రింద ఇవ్వబడినటువంటి మరి ఏ నామమున కూడా రక్షణ కలగదు. ఆకాశం క్రింద అంటే ఆకాశం క్రింద ఉన్నది లోకము. ఈ లోకములో మరి ఏ నామమున రక్షణ పొందలేము, ఏ నామమున కూడా రక్షణ ఇవ్వబడదు, కలుగదు. అయితే యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలెను అని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క రక్షణమును, ఈ యొక్క పాప క్షమాపమును, పాపముల యొక్క విమోచనమును, పాప పరిహారమును పొందవలెనంటే యేసుక్రీస్తు నామమున మాత్రమే సాధ్యము. పాప క్షమాపణ పొందగోరు వారు, రక్షణ పొందగోరు వారు, విడుదల పొందగోరు వారు తప్పకుండా యేసుక్రీస్తు దగ్గరికి రావలెను. ఆయనను చూచి ఆయనను నమ్మవలెను, ఆయనందు విశ్వసించవలెను, ఆయన ద్వారా పాప క్షమాపణము పొందవలెను. పాప క్షమాపణను పొంది నమ్మి బాప్తిస్ము పొంది రక్షింపబడినట్టు వారుగా ఉండాలని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆకాశము క్రింద ఇవ్వబడినటువంటి మరి ఏ నామమున కూడా రక్షణ అనేది కలుగదు అన్నది వాస్తవమైనటువంటి విషయము. యేసు నామమున మాత్రమే మానవులకు రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ లోకంలో ఏ మనుష్యుడైనా సరే పరలోకానికి వెళ్ళాలంటే వారికి యేసు నామము అనివార్యము, యేసుక్రీస్తు అనివార్యము. దేవుని చేత అభిషేకింపబడి ఈ లోకమునకు శరీరధారిగా పంపబడినటువంటి యేసుక్రీస్తు అనివార్యము. శిలువ పైన శ్రమలను అనుభవించి, నిందలు అనుభవించి, బాధలు అనుభవించి, ఆయన శిలువ మీద ప్రాణమును బలిగా అర్పించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుత్థానుడై లేచినాడు. ఆ ప్రభు తిరిగి 2వసారి రానయ్యుంటున్నాడు. ఆ ప్రభువును నమ్ముకొనినటువంటి వారే రక్షణ పొందగలరు. ఆ ప్రభువును నమ్మనటువంటి వారికి రక్షణ ఏమాత్రం కలగదు. ఆకాశం క్రింద ఇవ్వబడినటువంటి మరి ఏ నామమునను కూడా
రక్షణ కలుగదు. యేసు నామమున మాత్రమే రక్షణ పొందవలెను. రక్షణ పొందగోరు వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ దగ్గరికి రావాలి. శిలువ వేయబడినటువంటి యేసును చూడాలి. యేసును చూసి ఆయనను నమ్మి ఆయన శిలువలో కార్చినటువంటి రక్తం చేత తమ యొక్క పాపములను కడుగుకొని శుద్ధి చేసుకునేటువంటి వారై పవిత్రులుగా తీర్చబడి దేవుని యొక్క రాజ్యమునకు వారు అర్హతను పొందాలి, యోగ్యతను పొందాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉంటున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే 1 యోహాను 4:9-10 మనము చూసినట్లయితే, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుతున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలిసి కొనవలసిన దేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు అని మనం చూస్తున్నాము. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఇల్లు కట్టువారు అయినటువంటి ఆ యూదులు యేసుక్రీస్తును నిరాకరించినారు. యేసుక్రీస్తును నిరాకరించినందువలన ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శేష జగత్తుకు అంతటికి కూడా ఆయన రక్షణను ఇచ్చినాడు. శేష జగత్తును అంతటిని కూడా ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్నటువంటి సమస్తమైనటువంటి వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదనని భూ ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చినాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆహ్వానమును మనిషి ఆయన పిలుపును విని ఈ భూ ప్రజలు మరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే నిజముగా ఆయన వారి యొక్క పాప భారమును తీసివేసి వారిని దేవుని రాజ్యమునకు వారసులుగా చేస్తాడు అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యంలో మనము చూస్తుంటున్నాము. ఈ విధముగా మరి యేసుక్రీస్తు లోక రక్షకుడుగా ఆయన ప్రకటింపబడుతూ ఉంటున్నాడు. ఆ తర్వాత మనము చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 46-47 మనం చదివినట్లయితే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు లోకమంతటికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఎందుకనగా లోకములో ఉన్నటువంటి వారు ఎవరు కూడా చీకటిలో నిలిచి ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చి ఉంటున్నాడు. చీకటి పాపమునకు సంకేతముగా ఉన్నది, వెలుగు పాప విమోచనమునకు సంకేతముగా ఉంటున్నది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు. కాబట్టి యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీవు చీకటిలో ఉండవు, పాపములో ఉండవు, మరి పాపములో జీవించవు. యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నిశ్చయముగా నీవు పాప క్షమాపణ పొందుతావు, పాపం నుండి నీవు విమోచనము పొందుతావు, రక్షణ పొందుతావు, దేవుని యొక్క రాజ్యమును కూడా పొందుతావు అని ఈ యొక్క మాటల్లో మనము చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు చీకటిలో నిలిచి ఉండక వారు యేసుక్రీస్తు యొక్క వెలుగులోనికి వస్తున్నారు. వెలుగైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. వెలుగైనటువంటి యేసుక్రీస్తును స్వీకరిస్తున్నారు. వెలుగైనటువంటి యేసుక్రీస్తును తమ హృదయాలలో నింపుకుంటున్నారు. తమ హృదయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు అయినటువంటి ఆ వెలుగును తమ యొక్క జీవితము ద్వారా, తమ యొక్క మాటల ద్వారా, తమ యొక్క వర్తనము ద్వారా వారు లోకమునకు ప్రకాశింపచేస్తూ ఉంటున్నారు. ఆ విధంగా ప్రకాశింపచేయటం వలన అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొని రాబడుచున్నారని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో మనము చూసినట్లయితే, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యము నయ్యున్నది, మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసాలకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు పడుచున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునని ఇక్కడ మరి తిమోతికి పౌలు రాస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యము నమ్మదగినది, అంగీకరించడానికి యోగ్యమైనదిగా మనకు కనబడుచున్నది. ఇంకా ఏమంటున్నాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి చెబుతూ, మనుషులందరికీ రక్షకుడు అని చెప్తున్నాడు. అనగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్షకుడు. కాబట్టి ఈ లోకమంతటి కోసము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు.
ఉంటున్నాడు. మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అని పౌలు ఇక్కడ చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాము. విశ్వాసులైనటువంటి మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అత్యంత సమీపముగా ఉన్నాడు. సమీపము మాత్రమే కాదు, ఆయన మన హృదయాలలో ఉంటున్నాడు. ఆయన మాటలు మన హృదయాలలో ఉంటున్నవి. ఆయన వెలుగు మన హృదయంలో ఉంటున్నది. ఆయన యొక్క స్వరూపము మన యొక్క ముఖములలో నుండి ప్రతిబింబిస్తూ ఉంటున్నది. ఆ విధంగా విశ్వాసులైనటువంటి వారు ఈ లోకంలో జీవిస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. మనుషులందరికీ రక్షకుడు యేసుక్రీస్తు. అదే విధంగా విశేషముగా రక్షింపబడినటువంటి మనకు ఆయన రక్షకుడుగా కనబడుచు ఉంటున్నాడు. ఇలాంటి నిరీక్షణను మనము కలిగి ఉండాలని పౌలు చెబుతూ ఉంటున్నాడు. జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. జీవం కలిగినటువంటి దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే ఆయన మనలను విశేషంగా ఆయనను నమ్ముకున్నటువంటి మనలను రక్షించి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలని ఇక్కడ పౌలు మనకు చెబుతూ ఉంటున్నాడు. అదే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, అంతేకాదు లోకమందు నమ్మబడెను అని మనము చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు రక్షకుడని, పాపముల నుండి మనుషులను రక్షించువాడని, పాపముల నుంచి మనుషులను రక్షించి దేవుని రాజ్యమునకు వారసులుగా చేయువాడని లోకంలో ఆయన రక్షకుడుగా ప్రకటింపబడినాడు. ఆయన శిష్యులైనటువంటి వారు ఆయనను రక్షకుడుగా లోకంలో ప్రకటించారు. ఆయన శిష్యుల ద్వారా విన్నటువంటి వారు, నమ్మినటువంటి వారు కూడా లోకమందు యేసుక్రీస్తు లోకరక్షకుడని ప్రకటించినారు. అదేవిధంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా యేసుక్రీస్తు లోకమంతటా కూడా ప్రకటింపబడుతూ ఉన్నాడు. ఆయన నిజమైనటువంటి లోకరక్షకుడుగా ప్రకటింపబడుతూ ఉన్నారు. అనేకులు ఆయనను లోకరక్షకుడుగా అంగీకరిస్తున్నారు, తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. అనేకులు ఆయన ద్వారా విశ్వాసము పొంది ఎంతో నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నారని మనము చూస్తూ ఉంటున్నాము. ఈ భూగోళం అంతటిపైన కూడా ప్రతి దేశంలోనూ యేసుక్రీస్తును నమ్మినటువంటి వారు మరి ఎంతో మంది ఉన్నారని చెప్పేసి మనం చూస్తున్నాము. లోకమందు నమ్మబడెను, లోకము ఆయనను నమ్ముకునినది. లోకములో ఉన్నటువంటి వారు ఎందరెందరో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడని, పాపముల నుండి రక్షించువాడని, పాపముల విమోచకుడని, మరి దేవుని దగ్గర నుండి వచ్చినవాడని ఆయన యందు విశ్వాసం ఉంచినారు, నమ్ముకున్నారు అని మనము ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకొనుచున్నాము. అదే విధముగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూసినట్లయితే, సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే లోకమును తనతో సమాధానపరుచుకొనుచు అనే మాటను మనము చూస్తుంటున్నాము. దేవుడు మన పాపములను, మన అపరాధములను మన మీద మోపక, అనగా లోకులు చేసినటువంటి పాపములను, అపరాధములను లోకము మీదనే మోపక ఆయన ఏమి చేసినాడంటే మరి క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచున్నాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము. అనగా లోకమును, వారు చేసినటువంటి పాపములను, వారు చేసినటువంటి అపరాధములన్నింటినీ కూడా యేసుక్రీస్తునందు దేవుడు క్షమించినాడు. క్షమించి విమోచించి మరి ఆయన యేసుక్రీస్తు శిలువలో కార్చినటువంటి ఆ యొక్క రక్తంతో సంధి చేసుకొని ఆయన సమాధానమును అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని ప్రజలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడుగా చూస్తున్నాము. లోకరక్షకుడు ఆయన లోకరక్షకుడుగా ప్రకటింపబడినాడు, నమ్మబడినాడు, అంగీకరింపబడినాడు, స్వీకరించబడినాడు. మరి ఈ వాక్యం విన్నటువంటి నీవు యేసుక్రీస్తును లోకరక్షకుడుగా చూస్తున్నావా? అంగీకరించినావా? స్వీకరించినావా? నమ్మినావా? ఒకసారి నిన్ను పరీక్షించుకొని నమ్మనట్లయితే ఈరోజే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మము పొంది రక్షణ పొందవలసినదిగా ప్రభు నామమున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను. ప్రార్థించుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను. తండ్రి, ఈ సమయమందు నా తండ్రి
తండ్రి మీ కుమారుని మీరు లోకరక్షకుడుగా పంపించినటువంటి విషయమును ఎదుగునైనా మీ బిడ్డలందరికీ నా తండ్రి మీ ఆత్మ ద్వారా మీరు ప్రకటించినందుకై మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను. ఎందరైతే ఈ యొక్క వాక్యమును అంగీకరించుంటున్నారో వారందరూ కూడా నా తండ్రి మీ కుమారుని సొంత రక్షకుడుగా అంగీకరించి పాప క్షమాపణ పొంది అపరాధముల నుండి విముక్తి చెంది ఇదిగో మీ యొక్క రాజ్యమునకు వారసులగునట్లు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రభు కృప చూపించండి ప్రభు. అదే విధముగా ఈ వాక్యమును వింటున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారిని మీ చేతో ముట్టి ఇదిగో వారిని స్వస్థపరచమని ప్రాధేయపడుతున్నాను. స్వస్థపడి వారు మీకు సాక్షులుగా మారున్నట్లు మీకు సేవకులుగా మారున్నట్లు మీ కృప అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాను. తండ్రి కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారానే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, ఇంతవరకు అమరస్వరం అనే కార్యక్రమాన్ని మీరు వీక్షించినందులకై మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెబుతూ ఉన్నాను. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.